హల్ సుస్వాగతం ఓ భోజ గురువా స్వాగతం స్వాగతం సుస్వాగతం ఓ భోజ గురువా స్వాగతం సువర్ణ జనిత విమల చరిత సువర్ణ జనిత విమల చరిత ధర్మనందన స్వాగతం సుస్వాగతం ఓ భోజ గురువా స్వాగతం పావన మాతకు జనించితివి సామాన్యునిగా జీవించితివి పావన మాతకు జనించితివి సామాన్యునిగా జీవించితివి అహమును విడచి దీనత్వముతో అహమును విడచి దీనత్వముతో మాతృక చూపిన ఆదర్శమూర్తి స్వాగతం సుస్వాగతం ఓ భోజ గురువా స్వాగతం. ఈ పవిత్రమైనటువంటి బలిలో ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం కోసం కూడా ప్రార్థన చేద్దాం. దేవాది దేవుడు ప్రతి కుటుంబాన్ని కూడా ఆశీర్వదించి ప్రతి ఒక్కరిని కూడా ప్రేరేపింపచేసి దేవుని యొక్క గొప్పతనాన్ని ఆయన యొక్క ప్రేమను తెలుసుకొని ఆయన యొక్క సన్నిధానానికి నడిచే మనసును దయచేయమని ప్రత్యేక విధంగా ప్రార్థన చేద్దాం. అనారోగ్యముతో బాధపడుతున్నటువంటి వారికి దేవుడు మంచి ఆరోగ్యం దయచేయాలని, చదువుకుంటున్నటువంటి పిల్లలకు మంచి జ్ఞానం దయచేయమని ప్రత్యేక విధంగా ఈ పవిత్రమైనటువంటి బలిలో ప్రార్థన చేద్దాం. ప్రభు నా మీద దయచూపుము, నేను దినమెల్లా నీకు మొరపెట్టుచున్నాను. ప్రభు నీవు మంచివాడవు, క్షమాకరుడవు. నీకు మనవి చేయి వారిని మిక్కిలి నెనరుతో ఆదరించువాడవు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, తల్లి శ్రీసభ ఈరోజు సామాన్య కాలపు 22వ ఆదివారంలో ప్రవేశించున్నది. దివ్యవాక్యాలు మనము ఆలకించి ధ్యానించినట్లయితే ఆత్మశుద్ధి కలిగినటువంటి వారిని దేవుడు దీవిస్తాడు, దేవుడు వారి యందు నివాసం ఏర్పరచుకున్నాడు. మన హృదయంలో దేవుని కేంద్రీకరింపచేసి ఆయన పైన ఆధారపడి జీవించాలి అని ప్రభు మనకు ఆహ్వానం పలుకుతూ ఉన్నాడు. ఈ లోక సాంప్రదాయాలు కాదు, కానీ ప్రభు యొక్క ఆజ్ఞలను పాటించు వారు దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా ఉంటారు అని ప్రభు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆత్మపరిశీలన చేసుకుందాం. నిజంగా మన హృదయము, మన మనస్సు దేవునికి స్థానంగా ఉందా? నివాస యోగ్యులుగా ఉన్నామా? ఒకవేళ మన హృదయంలో స్వార్థము, పగ, ద్వేషము, మనస్పర్ధలు, దురాలోచనలు ఉన్నట్లయితే ఆ ప్రభువుకు సమర్పించి పశ్చాత్తాపడి దేవుని క్షమాపణలు కోరుకుందాం. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తి చూశాను, నేను నీ తట్టు కనులెత్తి చూశాను. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తి చూశాను, నేను నీ తట్టు కనులెత్తి చూశాను.
సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఏలినవారా దయ చూపండి. ఏలినవారా దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి. ఏలినవారా దయ చూపండి. ఏలినవారా దయ చూపండి. మహామహిమలు చేకూరాలి భూలోకంలో దివ్య శాంతి కృప కలగాలి. పరలోకంలో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి. భూలోకంలో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. పరలోక దేవా ప్రియతమ తండ్రి ఏకైక సుతుడా యేసు ప్రభు. పరలోక దేవా ప్రియతమ తండ్రి ఏకైక సుతుడా యేసు ప్రభు. ప్రభు దేవావో పరిశుద్ధాత్మ మేము పూజించే స్తుతించెదము. పరలోకంలో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి. భూలోకంలో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. దైవ కుమారా దయ చూపు ప్రభు. మా కొరకు బలి అయిన ఓ గొర్రె పిల్ల. దైవ కుమారా దయ చూపు ప్రభు. మా కొరకు బలి అయిన ఓ గొర్రె పిల్ల. తల్లి కుడి ప్రక్క కూర్చున్న తనయ మా మనవులను ఆలించు స్వామి. పరలోకంలో మహాదేవునికి మహిమలు చేకూరాలి. భూలోకంలో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. పరిశుద్ధుడవు నీవే యేసు. మహోన్నతుడవు నీవే క్రీస్తు. పరిశుద్ధుడవు నీవే యేసు. మహోన్నతుడవు నీవే క్రీస్తు. తండ్రి మహిమలో వెలిగే ప్రభువా దైవను మాయి స్తుతి గీతములు. పరలోకంలో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి. భూలోకంలో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. ప్రార్థించుదము. సర్వశక్తి గలవు సర్వేశ్వర, సకల సద్గుణ రాశివైన నీవు మా హృదయం నీ నామం పట్ల ప్రేమతో నింపుము. తద్వారా నీ పట్ల గాఢమైన పూజ్య భావమును కలిగించి మాలోని మంచిని పోషించి పెంచుము. నీ రక్షణ బాధ్యత ద్వారా నీవు పోషించి పెంచిన దానిని సంరక్షించుకును. నీతోనూ పవిత్రాత్మతోనూ సహా యుగ యుగములు జీవించు పరిపాలించు మా ప్రభుని మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
అధ్యాయము వచనములు 26 నుంచి 31 వరకు. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము వచనములు 1 నుండి 2 వరకు మరియు 6 నుండి 8 వరకు. ఇశ్రాయేలులారా, నేడు నేను మీకు బోధించుచున్న చట్టములను విధులను పాటింపుడు. అట్లు చేయుదురని మీరు బ్రతుకుదురు. మీ పూర్వుల దేవుడైన ప్రభువు మీ కొసగిన నేలను స్వాధీనము చేసుకొందురు. మీ దేవుడైన యావే ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించుచున్నాను. వాటిని గైకొనుట యందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటలతో మీరు ఏమీను చేర్చరాదు, వాని నుండి ఏమీను తొలగింపరాదు. నేను నిర్దేశించిన ప్రభువు ఆజ్ఞలను ఉన్నవానిని ఉన్నట్లుగా అనుసరించుడు. మీరు ఈ విధులన్నిటినీ అనుసరించులేని ఇతర జాతులు మీరెంత వివేకవంతులో, ఎంత విజ్ఞానవంతులో గుర్తించుడు. వారు ఈ విధులను గూర్చి విన్నప్పుడు ఈ మహాజాతికి ఇంతటి వివేకము విజ్ఞానము అభినది గదిగా అని విస్తుపోవుదురు. అవును మరి, మన దేవుడు పిలువగానే పలుకును. ఏ జాతిలకైనను ఎంత గొప్పవాని జనులకైనను వారి దేవుడు మన దేవుని వలె చేరువలోనున్నాడా? ఏ జాతికైనను ఎంత గొప్ప జాతికైనను నేను ఈనాడు మీకు వినిపించిన న్యాయబద్ధమైన విధుల వంటి ఆజ్ఞలు చట్టములు కలవా? ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయ, ఆయన బలమును ప్రసిద్ధి చేయ, ఆకాశ విశాలమందు, ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరాక్రమ కార్యము బట్టి, ఆయన పరాక్రమ కార్యము బట్టి, ఆయన ప్రభావమును, ఆయన ప్రభావమును ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ప్రభువు మీతో వందురుగాక. నీ ఆత్మతోనూ వందురుగాక. పునీత మార్కు గారు రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా, నీకు మహిమ కలుగునుగాక.
మార్కు గారు రాసిన శుభవార్త 7వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1 నుండి 8 వరకు మరియు 14, 15 వచనాలు మరియు 21 నుండి 23 వరకు. అంతటా యెరూషలేము నుండి వచ్చిన కొందరు పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు యేసు వద్దకు వచ్చిరి. వారు ఆయన శిష్యులు కొందరు చేతులు కడుగుకొనకయే భోజనం చేయుటను చూసిరి. పూర్వుల సాంప్రదాయం చొప్పున యూదులకు, అందు ముఖ్యముగా పరిసయ్యులకు చేతులు కడుగుకొనక భుజించు ఆచారము లేదు. అంగడి నుండి కొని వచ్చిన ఏ వస్తువునైనను వారు శుద్ధి చేయక భుజింపరు. అట్లే పాన పాత్రలను, కంచు పాత్రలను శుభ్రపరచువలేను ఆచారములు ఎన్నో వారికి కలవు. కనుక పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు తమ శిష్యులు పూర్వుల సాంప్రదాయము లెక్క చేయక మలిన హస్తములతో భుజించుచున్నారేమి అని యేసును ప్రశ్నించిరి. అందుకు ఆయన, కపట భక్తులారా, మేము గూర్చి యెషయా ప్రవక్త ఎంత సూటిగా ప్రవచించెను. ఈ జనులు కేవలము నన్ను పెదవులతో పొగడెదరు కానీ వీరి హృదయములు నాకు దూరముగానున్నవి. మానవులు ఏర్పరిచిన నియమములను దైవ ప్రబోధములుగా బోధించుచున్నారు. కావున వారు చేయు ఆరాధన వ్యర్థము. దేవుని ఆజ్ఞను నిరాకరించి మానవ నియమములను అనుసరించుచున్నారు అని పలికెను. పిదప ఆయన జన సమూహమును తిరిగి పిలిచి, మీరు విని గ్రహించుకోగలరు అని చెప్పెను. వెలుపల నుండి లోపలికి పోయి మనుషుని అపవిత్రునిగా చేయగలిగినది ఏదీ లేదు. కానీ లోపల నుండి బయలు వెల్లులనే మనుషుని అపవిత్రునిగా చేయును అనెను. ఏలైనా హృదయము నుండి దురాలోచనలు, వేశ్య సంగమము, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, దురాశ, దౌష్ట్యము, మోసము, కామము, మాత్సర్యము, దూషణము, అహంభావము, అవివేకము వెలువడును. ఇటి చెడుగులు అన్నీయు మానవుని అంతరంగము నుండియే వెలువడునని అతన్ని మలినపరచునని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. ముందుకు రండి, ఆ స్థలం నాకేమైనా రాపిచ్చిందా మీరు? ముందుకు రండి, గ్యాప్ ఎందుకుంది? రా ముందుగా. Praise the Lord. 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 Hallelujah. 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 యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. యేసువా ఆరాధన. యేసువా ఆరాధన. యేసువా మహిమ. యేసువా మహిమ. యేసువా ఘనత. యేసువా ఘనత. హల్లెలూయా. 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 ఆత్మదేవా వందనం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవ స్తోత్రం. ఆత్మదేవా స్తోత్రం. ఆత్మదేవ ఆరాధన. ఆత్మదేవా ఆరాధన. ఆత్మదేవ మహిమ. ఆత్మదేవా మహిమ. ఆత్మదేవ ఘనత. ఆత్మదేవా ఘనత. హల్లెలూయా. 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 Praise the Lord. 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 క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకములో మనమంతా కూడా బాహ్యపరమైనటువంటి అందము కోసం, సుందరం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాం. బాహ్యపరమైనటువంటి శుద్ధిని మనం చేసుకోవడానికి నిరంతరము మనం పని చేస్తూనే ఉంటాం. కానీ దేవునికి కావలసినది మన బాహ్యపరమైనటువంటి జీవితము కాదు. దేవునికి కావలసినటువంటి ఏమిటంటే మన
అంతరంగిక జీవితం. అంతరంగిక జీవితం అది మన హృదయం. అది మన హృదయం. కానీ మన శరీరము, మన ముఖము అందంగా ఉండాలి, సుందరంగా ఉండాలి అన్నటువంటి ఉద్దేశముతో అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తాం మనం కదా. నేను నల్లగున్నా, ఎర్ర కావాలని ఎంత ప్రయత్నం చేసినా కానీ కొద్ది వరకు అయితేనేమో కానీ మొత్తం అయితే కాలేను కదా. కానీ దేవుడు ఇచ్చినటువంటి ఈ అందాన్ని నేను ఎప్పుడు కూడా ప్రేమించాలి. ఈ అందము, ఈ శరీరము, ఈ సుందరము ఎప్పుడు కూడా శాశ్వతం కాదు. అవునా? మాటిస్తారా అది శాశ్వతమని? ఎవరైనా చెప్తారా? లేదు లేదు. అందుకే మనము ఎప్పుడైనా పెళ్లి చూపులకు వెళ్తారు కదా, మీ పిల్లలకు మీరు పెళ్లి చూపులు అయినప్పుడు ఏం చేస్తారు? ఎలాంటి అమ్మాయి కావాలని కోరుకుంటారు మీరు? తెల్లటి అమ్మాయి కావాలి, తెల్లటి అమ్మాయి కావాలి, నల్ల అమ్మాయి నచ్చదు. చూడండి, ఒక కుటుంబము మంచిగా నడవాలి, సంతోషంగా ఉండాలి అని మనం తలస్తే పైన కనపడే అందం కాదు, హృదయము మంచిగా ఉండాలి. హృదయము మంచిగా ఉండాలి. ఈ ఆకారం అనేది అంత ముఖ్యమైతే కాదు నాకు తెలుసు. అందుకే నేను ఇది తెచ్చింది. ఇప్పుడు ఈ ఎర్రగడ్డ చూడండి ఎట్లుంది, నల్లగా ఉంది, ఏంటో మచ్చలు ఉన్నాయి. మీరు మార్కెట్కి వెళ్ళి ఈ ఎర్రగడ్డ కొనాలంటే దీన్ని మీరు తీసుకోరు. ఎందుకంటే దీని యొక్క పైన ఆకారము చాలా భయంకరంగా ఉంది, చాలా భయంకరంగా ఉంది. కానీ మనకు కొద్దిగా ఓపిక ఉండి ఒక 2 పొరలు తీసామనుకోండి, ఎట్లుంది? లోపల బాగుందా? మనిషి యొక్క భౌతిక బాహ్యపరమైనటువంటి జీవితం ఇలాగనే ఉంటుంది. నల్లగా ఉన్నాడు, నల్లగా ఉంది అని మనము తిరస్కరిస్తూ ఉంటాం. పైకి కోపడతారు, గట్టిగా మాట్లాడతాడు, తిడతాడు అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ బయటికి కోపంగా గట్టిగా మాట్లాడే వారి యొక్క మనసు చాలా అందంగా ఉంటుందంట, బాగా ప్రేమిస్తారంట. అందుకే క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, బాహ్యపరమైనటువంటి అందము కాదు దేవుడు కోరుకునేది, మన అంతరంగిక జీవితము. మన అంతరంగిక అంటే ఆధ్యాత్మిక పరమైనటువంటి జీవితము అందంగా సుందరంగా ఉండాలి. చాలా మంది పెద్దలు చెప్తూ ఉంటారు, ఒక వ్యక్తికి అర్థం చేసుకునే అర్థాన్ని దొరికితే ఆ కుటుంబము సంసారము చాలా సూపర్గా ఉంటుంది అంటారు. నేను చెప్పేది అర్థమవుతుందా? అర్థం చేసుకునే అర్థానికి దొరికితే భర్త జీవితము చాలా సుఖంగా ఉంటుందంట. భార్య అనేది భర్తలో సగభాగం. కాబట్టి భర్తను భార్య గొప్పగా అర్థం చేసుకొని, తనలో ఉన్నటువంటి బలహీనతను తెలుసుకొని, తనలో ఉన్నటువంటి బాధను తెలుసుకొని, ఆ భర్త జీవితానుసారం స్త్రీ నడవగలిగితే కుటుంబంలో ఎలాంటి సమస్యలు ఉండవు, ఎలాంటి బాధలు ఉండవు. ఆ విధంగా క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, మన అందచందాలు కాదు, కానీ దేవునికి కావలసింది మన హృదయము, మన హృదయము. కాబట్టి ఏదో సంతూరు సోపు, పియర్సు సోపు, ఆ సోపు ఈ సోపు వాడి ఈ యొక్క అందాన్ని రూపుదలుచుకునే దానికంటే దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క అనుగ్రహాలు పొందుకొని మన ఆత్మీయ జీవితాన్ని అందముగా సుందరంగా మనం తయారు చేసుకోవాలి. అందముగా
సుందరంగా మనం తయారు చేసుకోవాలి. రెండవది ఏంటిది? యాపిల్ కాయ. ఎట్లుంది ఇది? తెల్లగా ఉంది. చూడడానికి ఎంత బాగుంది తెలుసా? చూడగానే బొబ్బలు మంచిగా ఉంది కాయని తీసుకుంటాం. దీన్ని కోస్తే కొన్ని కాయలు లోపల కుళ్ళిపోయి ఉంటాయి కదా. చూడడానికి బాగుంది, కానీ కొన్నిసార్లు మనం కట్ చేసినప్పుడు ఈ లోపల కొన్ని కాయలు కుళ్ళిపోయి ఉంటాయి. గమనించారా ఎప్పుడన్నా కానీ? గమనించారా? అది అందం అంటే పైనున్నటువంటి బాహ్యపరమైనటువంటి అందాన్ని చూసినటువంటి వారు, చూసి ఆకర్షితులైనటువంటి వారు ఏం పోగొట్టుకుంటారు? వారి జీవితంలో, వారి హృదయంలో ఎన్నో దురాలోచనలు ఉండవచ్చు, దుష్ట వాంఛలు ఉండవచ్చు, దుష్టమైనటువంటి కార్యక్రమాలు వారి జీవితంలో చేయవచ్చు. కాబట్టి బాహ్యపరమైనటువంటి జీవితం కాదు మనకు కావాల్సింది, ఆంతరంగిక జీవితం. అదే దేవుడు మన నుండి కోరుకునేది, అదే దేవుడు మన కోరుకునేది. అందుకే క్రీస్తుల ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు సువిశేష గ్రంథం మనం విని ఉన్నాము. ఏమంటున్నాడు? మార్కు సువార్త 7వ అధ్యాయము 6వ వచనం చదవండి. మార్కు సువార్త 7వ అధ్యాయము 6వ వచనం చదవండి. చదవండి. మార్కు సువార్త 7వ అధ్యాయము 6వ వచనం. అందుకు ఆయన వారితో, కపట భక్తులారా, మేము గూర్చి యెషయా ప్రవక్త ఎంత సూటిగా ప్రవచించెను. ఈ జనులు కేవలము నన్ను పెదవులతో పొగడుదురు, కానీ వీరి హృదయము నాకు దూరంగానున్నది. Praise the Lord. 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 Hallelujah. 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 ప్రభు ఏమంటున్నాడంటే, మానవుడు నన్ను ఎప్పుడూ కూడా తన పెదవులతో స్తుతిస్తాడు, తన పెదవులతో స్తుతిస్తాడు, కానీ ఆయన యొక్క హృదయము నాకు చాలా దూరంగా ఉందంట. నాకు చాలా దూరంగా ఉందంట. ఇక్కడ ఒక 30 మంది కూర్చొని ఉన్నాం. 30 మంది కూడా మనస్సులు ఈ వాక్యం పైన లగ్నమై ఉండేయని నేను నమ్మను. 30 మంది కూర్చోండి, ఎప్పుడు అయిపోతారా స్వామి అని ఆలోచన కొంతమంది ఏం చెప్తున్నారు స్వామి అని కళ్ళు పెట్టుకుని చూస్తుంటారు. కానీ వాళ్ళ దృష్టి నా పైన ఉంటుంది, కానీ వారి మనసు ఎక్కడ ఉంటుంది? ఈ టైంకి వచ్చి సీరియల్ పైన ఉంటుంది. ఈరోజు లేట్గా వచ్చిండు, సీరియల్ మిస్ అయినా కదా. ఈ విధంగా మనము భౌతికంగా దేవాలయంలో కూర్చుంటాం. ఫాదర్ గారు ప్రైజ్ ది లార్డ్ అంటేనే ప్రైజ్ ది లార్డ్ అంటాం, హల్లెలూయా అంటేనే హల్లెలూయా అంటాం. కానీ ఈ స్తుతి, ఈ ఆరాధన, ఈ పొగడ్త మన సంపూర్ణమైనటువంటి హృదయం నుండి వస్తలేదు, హృదయం నుండి వస్తలేదు అని ప్రభు అంటారు. ఎందుకంటే క్రీస్తుల ప్రియ సహోదరి సహోదరులారా, మన హృదయము దేవునికి కేంద్రీకరించబడలేదు, మన హృదయము దేవునికి స్థానం ఇవ్వడం లేదు. ఎందుకంటే మన హృదయం అంతా కూడా చెత్త కుండిలాగా తయారై ఉన్నది. చెత్త కుండి, చెత్త కుండి ఎట్లుంది మీకు తెలుసు కదా. దిబ్బలు వేస్తారు కదా, మీరు చూసారు దిబ్బలు? దిబ్బలో ఏమేమి వేస్తారు మీరు? ఏమేమి వేస్తారు? కసువు, కాడ, గీడ అన్నీ అక్కడే వేస్తారు, అన్నీ అక్కడే వేస్తారు. ఆడపోయి మనం కూర్చోగలమా? ఆడపోయి కూర్చోగలమా? మనము కూర్చోడానికి అవకాశం ఉండదు. కాబట్టి క్రీస్తుల ప్రియ సహోదరి సహోదరులారా, మన హృదయము చూడండి, దురాలోచనలు, వేష సంగమము, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, దురాశ, దౌష్టము, మోసము, కామము, ఇవన్నీ కూడా మన హృదయంలో ఉంటే అది చెత్తకుండే, అది చెత్తకుండే. ఇంత దరిద్రమైనటువంటి స్థానములో దేవుడు నివాసం ఏర్పరచుకోవడానికి అవకాశం ఉంటుందా? ఉండదు. దేవుడు
నివాసం ఏర్పరచుకోవడానికి అవకాశం ఉండదు. అందుకే ప్రభు ఉంటున్నాడు క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, ఏముంటున్నాడు ప్రభు? నన్ను మీరు పూర్ణ హృదయముతోను, పూర్ణ శక్తితోను, పూర్ణ ఆత్మతోను ప్రేమించాలి అంటాడు. పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ శక్తితోను. ఎవరైతే ఇంత గొప్పగా దేవుని ఆరాధించగలుగుతారో నిజంగా వారు ధన్యులు, నిజంగా వారు ధన్యులు. కాబట్టి క్రీస్తుల ప్రియ సహోదరి సహోదరులారా, మన హృదయము, మన అంతరంగిక జీవితము, మన ఆధ్యాత్మిక జీవితాన్ని మనం రూపుదిద్దుకోవాలి. మనము రూపుదిద్దుకోవాలి. ముఖం మీద ఒక మచ్చ రాగానే డాక్టర్ దగ్గర పరిగెత్తాం. ముఖం మీద ఏదైనా ఒక మచ్చ రాగానే డాక్టర్ దగ్గర పరిగెత్తాం. ఆయన సబ్బు ఇస్తాడో, క్రీములు ఇస్తాడో, ఏమి ఇస్తాడో తప్పకుండా వాడతాం. దాన్ని ఎందుకు? మచ్చను పోగొట్టుకోవాలా, ఉండే అందం పోతుంది కాబట్టి, ఉండే అందం పోతుంది. కానీ దేవుడు రూపొందించినటువంటి, దేవుడు ఇచ్చినటువంటి ఈ హృదయాన్ని, ఈ యొక్క శ్వాసలో ఎన్ని మచ్చలు ఉన్నా కానీ మనము మన వైద్యుడు అయినటువంటి దేవుని దగ్గరికి రాలేకపోతూ ఉన్నాం, దాన్ని సరిచేసుకోలేకపోతూ ఉన్నాం. ఆయన ఇచ్చినటువంటి ఆ మెడిసిన్ మనము సరిగా వాడలేకపోతూ ఉన్నాం. ఎందుకంటే మనమంతా కూడా ఈ లోకానికి, ఈ లోక ఆధునిక పరికరాలకు, ఈ లోక ఆధునిక అభివృద్ధికి మనము ఆకర్షితులైతూ ఉన్నాం. అందుకే క్రీస్తుల ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు అంటున్నాడు ఈరోజు, ఏమంటున్నాడు? నీ బాహ్యపరమైనటువంటి అందాని కోసం కాదు కానీ నీ అంతరంగిక జీవితాన్ని నువ్వు శుద్ధి చేసుకోవాలి, రూపుదిద్దుకోవాలి, అందంగా తయారు చేసుకోవాలి అంటూ ఉన్నాడు. దేవుడికి మనకు కావాల్సింది ఏంటి? బలులు కాదు. దేవునికి కావాల్సింది ఏంటి? కారుణ్యం. మన మనస్సు, మన హృదయం. ఎప్పుడైతే ఆ హృదయాన్ని, ఆ మనసును మనం దేవునికి ఇస్తామో అప్పుడు తప్పకుండా ఆయన మనతో ఉంటాడు, మన జీవితాన్ని ధన్యపరుస్తూ ఉంటాడు. మైకేల్ జాక్సన్ తెలుసా మీకు? మైకేల్ జాక్సన్ తెలుసా? ఎంతమంది తెలుసు? చేతులెత్తండి. ప్రపంచాన్ని ఒక ఊపు ఊపినటువంటి వాడు ఎవరు? మంచి డాన్సర్ మైకేల్ జాక్సన్. అతను డాన్స్ అంటే అందరికీ కూడా భలే ఇష్టం. అతను తన యొక్క అందాన్ని కాపాడుకోవడానికి దాదాపు 100కు పైన డాక్టర్లు అతనికి పనిచేశారు. ఈ అందాన్ని, ఈ శరీరాన్ని కాపాడుకోవసము 100కు పైనటువంటి డాక్టర్లు అతనికి కోట్లు పెట్టి అతని అందాన్ని కాపాడుకోవడానికి, తన తగినటువంటి రూపాన్ని అందించడం కోసమై డాక్టర్ను పెట్టుకున్నాడు. కానీ కాపాడుకున్నాడా? చచ్చిపోయాడు. ఎప్పుడో చచ్చిపోయాడు. కాబట్టి మన జీవితం కూడా ఇంతే. ఒకసారి మనం మరణించిన తరువాత ఈ శరీరము భూమిలోకి కలిసిన తరువాత ఈ శరీరం అంతా కూడా మట్టిలో కలిసిపోతూ ఉంది. ఎప్పుడైనా గొంత చూసినా చచ్చిపోయిన తర్వాత? చూసిరా మీరు ఎప్పుడైనా? చూడలే? ఏముండవు, ఎముకలు తప్ప. నేను చాలాసార్లు చూసిన ఒట్టి ఎముకలే, ఏం కనపడు. మెట్టుగూడలో పనిచేసేటప్పుడు ఆడ ఒక్కొక్క సమాధి వేలు పెట్టి కొనాలా. ఊరికి మన గురికి ప్లేస్ ఉంది కాబట్టి ఎట్లా చేస్తున్నాం, తీసుకెళ్తే కదా ఒక సమాధిని వేలు పెట్టుకుంటారు, లక్ష పైన పెట్టుకుంటారు వాళ్ళు. కుటుంబానికి ఒక సమాధి మాత్రమే ఉంటుంది. ఎవరైతే చనిపోతారో అదే సమాధిలో వాళ్ళు పడతానే ఉంటారు. వేసిన సమాధిని తవ్వడం మళ్ళీ వేయడం, తవ్వడం మళ్ళీ వేయడం. సో అప్పుడు చూసి నేను చాలా మంది ఎముకలు ఏముండవు, ఒట్టి ఎముకలు. ఆ ఎముకలను తీసి ఒక కవర్లో వేసి కట్టి చనిపోయిన అతను వేసి మళ్ళీ దాంట్లో ఈ ఎముకలు వేస్తారు మళ్ళా. అంతే. మనకి ఇక్కడ ఎక్కడ స్థలం ఉంది కాబట్టి మనకు దిక్కు తెలుస్తలేదు. ఆ విధంగా క్రీస్తుల ప్రియ సహోదరి సహోదరులారా, ఈ అందము, ఈ ఔషధి, ఈ సౌందర్యం అంతా కూడా మట్టిలో కలవాల్సిందే. కానీ ఈ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ నశించదు. ఈ ఆత్మ నశించదు. దేవుని చెంతకు చేరాలి, దేవుని చెంతకు చేరాలి. అందుకే పరిగెత్తి అంటారు. చనిపోయినటువంటి వారు ఒకవేళ
వారి జీవితంలో తప్పిదాలకు ప్రాయశ్చిత్తం చెందకపోతే అటు దేవుని దగ్గరికి వెళ్ళలేరు, ఇట్లా భూలోకంలో జీవించలేరు. వారి కోసం వారు ప్రార్థన చేసుకొని పశ్చాత్తాపం చెంది దేవుని చెంతకు పోలేరు. అలాంటప్పుడు ఏం చేయాలా? కుటుంబీకులు వారి కోసం ప్రార్థనలు చేస్తూ పూజలు పెట్టిస్తూ వారిని శుద్ధి చేసి ప్రభు దగ్గరికి పంపాలి. కాబట్టి క్రీస్తుల ప్రియ సహోదరి సహోదరులారా, ఆత్మ పరిశీలన చేసుకుందాం. మన జీవితము ఎంతవరకు, మన ప్రయాణము ఎంతవరకు నిజంగా దేవునికి మనం దగ్గరలో ఉన్నామా? దేవుడు మన యందు నివసిస్తూ ఉన్నాడా? మనము వేటిని రూపుదిద్దుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభువుకు అనుగుణంగా ప్రభు యొక్క ఆజ్ఞలను మనం పాటిస్తూ జీవించినట్లయితే మనము కూడా మన జీవితంలో ఆయనతో పాటు నివసించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ప్రభు మనకు ఈ మనసును శక్తిని దయచేయమని ప్రత్యేక విధంగా ఇటీవలి కృషిలో ప్రార్థన చేద్దాం. అందరం లేచి నిలబడి మనకు విశ్వాసాన్ని ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల సర్వేశ్వరుని స్తుతించున్నాము. అతనేకైకాపుత్రుడు మన ఏకనాథుడైన యేసుక్రీస్తుని స్తుతించున్నాము. ఇతడు పవిత్రాత్మన గర్భమై కన్యమరియమ్మడి పుట్టెను. సంవత్సరాత్మలోనే పాటుబడి శిలువ మీద పట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళము దిగి మూడవ నాడు చనిపోయిన వారిని లేచెను. పరలోకమునెక్కి సర్వశక్తిగల సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చున్నాడు. అక్కడ నుండి జీవించు వారికి చనిపోయిన వారికి తీర్పుకొచ్చును. పవిత్రాత్మని స్తుతించున్నాను. పరిశుద్ధ కథలిక సభను పునీత సంబంధ ప్రేమిని స్తుతించున్నాను. పాపములమని స్తుతించున్నాను. శరీరమిక ఉత్తాన్ని స్తుతించున్నాను. నిత్య జీవిని స్తుతించున్నాను. ఆమేన్. నా జీవితం నీకు అంకితం, నా ప్రాణనాథా నీకు అర్పితం. నా జీవితం నీకు అంకితం, నా ప్రాణనాథా నీకు అర్పితం. నా మనసులో నీ ప్రేమకై, నా సర్వము నీ సేవలో. నా మనసులో నీ ప్రేమకై, నా సర్వము నీ సేవలో. నేనంచితిని నీ సన్నిధిలో, నా ప్రభువా స్వీకరించవా. నేనంచితిని నీ సన్నిధిలో, నా ప్రభువా స్వీకరించవా. నా జీవితం నీకు అంకితం, నా ప్రాణనాథా నీకు అర్పితం. ఈ అప్పము నీ దేహముగా, ఈ రసముల నీ రక్తముగా. ఈ అప్పము నీ దేహముగా, ఈ రసములు నీ రక్తముగా. స్మరించెదను నీ పూజలో, నా దేవా స్వీకరించవా. స్మరించెదను నీ పూజలో, నా దేవా స్వీకరించవా. నా జీవితం నీకు అంకితం, నా ప్రాణనాథా నీకు అర్పితం. సహోదరి సహోదరులారా, నేనును మీరు అర్పించుని బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమౌనట్లా ప్రార్థింపుము. మన ప్రేమల కొరకును, తన పవిత్ర శేష ప్రేమల కొరకును, మీ కర్మల ద్వారా ఇవరిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, ఈ పవిత్ర అర్పణము మాపై నీ రక్షణ ఆశీస్సులను సదా కురిపించునుగాక. తద్ఫలితముగా మేము దివ్య సంస్కార రూపములో నిర్వహించుచున్న ఈ బలి
మా నిత్య రక్షణ సాధనమగునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిపండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవా, పవన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడు నీ చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, రక్షణదాయకము. ఏలైనా క్రీస్తు తన జన్మము ద్వారా పతనమైన మానవ స్థితిని నూతనీకరించెను. తన శ్రమల ద్వారా మా పాపము రద్దు చేసెను. అతడు మరణము నుండి ఉత్థానుడై శాశ్వత జీవితమునకు మార్గము తెరిచెను. తండ్రి, అతడు నీ వద్దకు మోక్షారోహణము చేసి మూసి ఉన్న మోక్ష ద్వారము తెరిచెను. కావున దూతల పునీతుల బృందముతో ఏకమై నిరతము మేము నీ స్తుతి గీతమును పాడుట ఎట్లనగా, రాధిపతియైన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేయించే వారు ధన్యులు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఒకటై నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకను పరిశుద్ధపరచా బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇది మా కొరకు మా ప్రభు యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సులువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడునున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, మీకే ఆరాధన, మీకే ఆరాధన. ఆ విధముగానని భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, మీకే ఆరాధన, మీకే ఆరాధన. ఇది విశ్వాస రహస్యము. ప్రభువాని వలన ప్రకటించదము, మీ ఉత్థానం సాధెదము, మీరు రావచ్చు వరకు వేచిదము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవోసి అప్పమును రక్షణ పాత్రము నీకు సమర్పించుతున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచయం చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందులకు నీకు వందనం తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తముల యందు పాల్వారముగా మమ్ము
పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శిరస్సును జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా గాలిబాలి పీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మను నీ ప్రేమంది పరిపూర్ణులు చేయము. ఉత్తానమగుదమన్న నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులు నీ కనికరమును చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని నీ దివ్య ప్రకాశంలో చేర్చుకున్నాము. మా అందరిపై దయచూపి దేవుని కనితలకు మరియు మాతతోను, ఆమె భర్తకు పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, పునీత అంతోని వారితోను, పునీత మదర్ తెరెసా గారితోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోను మాకు నిత్య జీవితంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన హృదయాన్ని దేవునికి కేంద్రీకరింపచేసి ఆయన పైన మనం ఆధారపడి జీవించగలిగే మనస్తత్వాన్ని దేవుడు మనకు అందించాలని మన ప్రభు నేర్పించినటువంటి పరలోక జపం ద్వారా ప్రార్థించుదాము. కావలసిన మా యొక్క అప్పుల వారిని నిర్మణించినట్లు మా అప్పులను నిర్మణించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలుతులను సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడు యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములు లెక్కింపక నీ శిరస్సు విశ్వాసమును నిరీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభు శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకమీద పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకమీద పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతి దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించిన నేను పాత్రుడు కాను, కానీ ఒక మాట పలికిన ఆత్మలకు ఆరోగ్య స్వస్థత పొందుదును. క్రీస్తు రక్తములు మన నిత్య జీవనకు కాపాడునుగాక. ఆమేన్. ఒక్క పిలుపుతో పిలిచితే పలికే దేవుడవు, ఒక్క మాటతో లాజరును లేపిన దేవుడవు. ఒక్క పిలుపుతో పిలిచితే పలికే దేవుడవు, ఒక్క మాటతో లాజరును లేపిన దేవుడవు. ఓ మరియా తనయా నీ సన్నిధి
మాటతో లాజరును లేపిన దేవుడవు పెను తుఫానులో నావను కాచిన దేవుడవు నడి సముద్రములో అలలపై నడిచిన దేవుడవు పెను తుఫానులో నావను కాచిన దేవుడవు నడి సముద్రంలో అలలపై నడిచిన దేవుడవు 7 రొట్టెలను పూర్వజనులకు పంచిన దేవుడవు 2 చేపలతో ఆకలిని తీర్చిన దేవుడవు 7 రొట్టెలను పూర్వజనులకు పంచిన దేవుడవు 2 చేపలతో ఆకలిని తీర్చిన దేవుడవు నా ప్రాణనేస్తమా నీ ధ్యానమే నా జీవనం నా ప్రాణనేస్తమా నీ ధ్యానమే నా జీవనం ఒక్క పిలుపుతో పిలిచితే పలికే దేవుడవు ఒక్క మాట లాజరును లేపిన దేవుడవు తల్లి మాటను గౌరవించే నడిచిన దేవుడవు ఇందుల నీటిని రసముగా మార్చిన దేవుడవు తల్లి మాటను గౌరవించే నడిచిన దేవుడవు ఇందుల నీటిని రసముగా మార్చిన దేవుడవు నీకర స్వస్థత చూపునే ఇచ్చిన దేవుడవు చేతితో తాకి కుష్ఠుమచ్చలే మాపిన దేవుడవు నీకర స్వస్థత చూపునే ఇచ్చిన దేవుడవు చేతితో తాకి కుష్ఠుమచ్చలే మాపిన దేవుడవు ఓ దైవతనయా నీ మార్గమే నా గమ్యము ఓ దైవతనయా నీ మార్గమే నా గమ్యము ఒక్క పిలుపుతో పిలిచితే పలికే దేవుడవు ఒక్క మాటతో లాజరును లేపిన దేవుడవు ఒక్క పిలుపుతో పిలిచితే పలికే దేవుడవు ఒక్క మాటతో లాజరును లేపిన దేవుడవు ఓ మరియ తనయా నీ సన్నిధి నా పెన్నిధి ఓ మరియ తనయా నీ సన్నిధి నా పెన్నిధి ఒక్క పిలుపుతో పిలిచితే పలికే దేవుడవు ఒక్క మాటతో లాజరును లేపిన దేవుడవు శాంతి స్థాపకులు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుదురు ధర్మార్థము హింసింతులు ధన్యులు దేవరాజ్యము వారిది ప్రార్థించుదము ఓ ప్రభువా మేమిప్పుడు స్వర్గాహారపు బల్ల నుండి భుజించిన భోజనము ద్వారా మేము నూతనీకరింపబడితిమి మా హృదయములు నీ ప్రేమ యందు దృఢపడుటకు ఈ పరమ విందు మాకు సహాయపడును గాక ఈ జీవాహారము మాలో ప్రేరణ పుట్టించి సోదర ప్రేమతో తోడి వారి సేవలో మాకు ఉత్సాహం కలిగించినట్టు అనుగ్రహింపుము మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము ఆమేన్. ప్రభువు మీతో వందురుగాక మీ ఆత్మతోను వందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని దీవించి కాచి కాపాడుదురుగాక ఆమేన్. పూజ సమాప్తమైనది వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి సర్వేశ్వరుని
పరిశుద్ధ దేవహృదయమా మా మీదేగానండి స్వామి జయసునాథుని యొక్క మిక్కిలి పరిశుద్ధ దేవహృదయమా మా మీదేగానండి స్వామి జయసునాథుని యొక్క మిక్కిలి పరిశుద్ధ దేవహృదయమా మా మీదేగానండి స్వామి సిస్ట మరియమ్మ గారా మా కొరకు వేడుకొనండి పునీత జోజప్ప గారా మా కొరకు వేడుకొనండి పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి పునీత రాయప్ప చిన్నప్పలారా మా కొరకు వేడుకొనండి సకల ముస్లివాసులారా మా కొరకు వేడుకొనండి పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.